హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ ఫ్రై పలావ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని బాగా శుభ్రంగా నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ధనియాలు, అల్లం పేస్టు, కొబ్బరి పొడి, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, యాలకులు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక 2 చెంచాల ఆయిల్, యాలక్కాయలు, లవంగాయలు, స్టార్పు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డల ద్వారా వేరాక 2 టమాటాలు, ఒక 2 చెంచాల అల్లం పేస్ట్, అల్లం పచ్చి వాసిపోయినాక చికెన్ వేసుకోవాలి. కరివేపాకు కొంచెం, కొంచెం కల్లు ఉప్పు, ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగినాక ఒకసారి మళ్ళీ కర్ర తిప్పుకోవాలి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి, బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉప్పు, కారం అంతా ముక్క పట్టేటట్టు మసాలాలన్నీ ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు పలావ్ ఫ్రెండ్స్, బిర్యానీ రైస్తో పలావ్. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయలు మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని అట్లా కొంచెం దోరగా వేగే అంతవరకు వేపుకొని ఒక 2 పచ్చిమిర్చి ఫ్రెండ్స్, తర్వాత అట్లాగే ఒక 2 ఉల్లిగడ్డలు, ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగినాక ఒక మీడియం సైజు అంటే ఒక 2 టమాటాలు ఫ్రెండ్స్, అట్లాగే ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు సేపు బాగా పెంచుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్, అట్లాగే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి, అట్లాగే కొంచెం గరం మసాలా ఫ్రెండ్స్, అట్లాగే ఇప్పుడే సాల్ట్ ఫ్రెండ్స్. మొత్తం అంతా వేసి ఒకసారి కలిపుకోవాలి. బాగా నీళ్ళంతా బాగా తెల్లే వరకు ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ రైస్ అనేది. రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలపాలి. ఒక 10 నిమిషాలు కలిపినాక ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఇంకా పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా లో ఫ్లేమ్ మీద ఫ్రెండ్స్, లో ఫ్లేమ్ మీద మంట తీసేసి ఒక 10 నిమిషాలు అసలు మంట లేకుండా ఉడికించుకుంటే పొడి పొల్లాడితే భలే వచ్చింది, చూసావా? అవునవును. పాలకి చెప్పాలి. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నైస్. ఉల్లిపాయ నచ్చుకుంది అంటే మామూలు. ఎలా ఉంది? వేడి వేడి బగారా రైస్, చికెన్ ఫ్రైతో అదిరిపోయింది. బా బాబా కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ వేరే ఉండదు తిప్ప. అవును, టేస్ట్ చాలా ఉంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది.